దైవ మర్మములు డిసెంబర్ 8. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని ఇత్తడిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. ప్రకటన 2:18. తుయితైరా సంఘకాలము సంఘ చరిత్రలోని 4వ కాలము. ఈ కాలంలో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేవారు. అటువంటి సమయములో క్రీస్తు ప్రభు అగ్నిజ్వాల వంటి నేత్రములు గలవాడుగాను, అపరంజిని ఇత్తడిని పోలిన పాదములు గలవానిగాను ప్రత్యక్షపరుచుకొనెను. నా కళ్ళ వైపు చూడుము అని ప్రభు చెప్పుచున్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా ఆయన అగ్నిజ్వాల నేత్రములను చూడగలము. ఆయన పాదములు ఇత్తడి తూర్పును సూచించును. పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనము శత్రువును జయించజాలము. ప్రకటన 2:19లో యేసు ప్రభువు తుయితైరా సంఘమును ప్రశంసించెను. సంఘములోనున్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను. కానీ యెజబేలు అను స్త్రీ ఆ సంఘములోనున్నందున అక్కడ అపవిత్రత ఉండెనని ప్రభువు నేరారోపణ చేసెను. తాను ప్రవక్తినని చెప్పుకొనుచు జారత్వమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించెను. అటివారిపై ప్రభు భయంకరమైన తీర్పు పంపనయున్నాడని ఇచ్చట మనము నేర్చుకొనిచున్నాము. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగని వారిని తాను ఆదరించెదననియు, వారు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనవలననియు ప్రకటన 2:24-25లో ప్రభు చెప్పెను. జయించు వారికి అధికారం ఇవ్వబడనని ప్రకటన 2:26లో ఈ సంఘమునకు ప్రభు వాగ్దానం ఇచ్చాను. ఆయన అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరుగగల సామర్థ్యము గలవాడు గనుక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినుటకు బహు మెలకువగా నుండవలెను.